వేల కోట్ల విలువైన మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసేందుకు శరవేగంగా ముందుకు వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు ఏపీ టూరిజం శాఖ మీద కూడా పడింది. ఏపీ టూరిజం శాఖ పరిధిలో 22 హరిత హోటల్స్ ఉన్నాయి. దాదాపు 500 ఎకరాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. ఈ మొత్తం ఆస్తుల విలువ 10,000 కోట్ల రూపాయలు. వీటి పరిధిలో విలువైన భూములు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పేందుకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. నవంబర్ 7వ తేదీతోనే బిడ్ల గడువు పూర్తయింది. ఇప్పుడు వాటిని తెరవబోతున్నారు. ఈ హోటళ్లను అత్యధికంగా తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులుగా ఉన్న ప్రైవేట్ వ్యక్తుల సంస్థలు, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులకు సంబంధించిన సంస్థలే సొంతం చేసుకోబోతున్నాయని కూడా చెప్తున్నారు. హార్స్లీ హిల్స్ లో ఖరీదైన హోటల్ ఉంది ప్రభుత్వానికి, టూరిజం శాఖకి. దాన్ని ఒక ఆధ్యాత్మిక గురువుకు అప్పగించబోతున్నారని కూడా చెప్పారు. కొద్ది రోజుల క్రితం ఒక గురువు అక్కడికి వెళ్ళి ఒక బాబా అక్కడికి వెళ్ళి నేను ఇక్కడ యోగా సెంటర్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. మరి ఆయనకే దీన్ని అప్పగిస్తారో ఏమో. ఆ హోటల్కి సంబంధించి మాత్రం ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనని కూడా ఆహ్వానించలేదు. మొత్తం 500 ఎకరాల్లో ఇవన్నీ ఉన్నాయి. 10,000 కోట్ల రూపాయల విలువైన భూములు. 1300 మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. ఆ ఉద్యోగుల్ని కూడా ఈ హోటళ్లను సొంతం చేసుకునే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టబోతున్నారు. వాళ్ళకు కావాల్సిన విధంగా ట్రైనింగ్ ఇచ్చి వాడుకోండి. ఒకవేళ వాళ్ళు సరిగా పనిచేయకపోతే 2 నెలల తర్వాత వాళ్ళ పనితీరును బేరేజ్ వేసి వాళ్ళని ఏం చేయాలన్న దానిపైన ఏపీ టూరిజం శాఖ, అదే విధంగా ఈ హోటళ్లను సొంతం చేసుకున్న ప్రైవేట్ ఏజెన్సీలు కలిసి నిర్ణయిస్తారని కూడా ప్రభుత్వం చెప్తోంది. అంటే వాళ్ళని వెళ్ళగొట్టడం అన్నది ఖాయం, ఉద్యోగుల్ని కూడా బయటికి అనేది కూడా క్లియర్ గా అర్థమవుతోంది. ఇంకా 170 యాక్ట్ ఉంటుంది గిరిజన ప్రాంతాల్లో. అక్కడ స్థానికేతరులు వెళ్ళి వ్యాపారాలు చేయడానికి కూడా వీలుండదు. కానీ ఆ ప్రాంతంలో కూడా గిరిజన ప్రాంతాల్లోని హరిత హోటళ్లను కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత ఏపీ టూరిజం శాఖను ఒక పద్ధతి ప్రకారం బలహీనపరుస్తూ వస్తోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. రోజుకు తిరుమల దర్శనానికి సంబంధించి 1000 టికెట్లను ఏపీ టూరిజం శాఖకు కేటాయించేవారు. దాంతో ఏపీ టూరిజం శాఖలో ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండేది. నెలకు ₹1,00,00,000 వరకు లాభాలు వచ్చేవి. కానీ తిరుమలకు సంబంధించిన టికెట్లను ఏపీ టూరిజం శాఖకు కేటాయించకుండా రద్దు చేసిన తర్వాత రోజుకు ₹1,00,00,000 మేర ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ నష్టపోతోంది. ఈ హోటల్ అన్నింటినీ ఇటీవలే ఒక బ్యాంకు దగ్గర 150 కోట్ల రూపాయల రుణం తెచ్చి అందులో 100 కోట్ల రూపాయలను ఆల్రెడీ ఖర్చు చేసి ఆధునీకరించారు. ఇలా ఆధునీకరించిన హోటళ్లని ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతూ ఉన్నారంటే ఉద్దేశం ఏంటి అన్న దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. రుషికొండ భవనాల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనేది ఇటీవల పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆల్రెడీ అక్కడ ఉన్న హోటల్స్ స్థానంలో మళ్ళా కొత్తగా నిర్మిస్తే మొత్తం సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించారు, పర్యావరణాన్ని నాశనం చేశారు, కొండను తొలిచేశారంటూ మాట్లాడారు. కానీ ఇటీవల ఆ రుషికొండ భవనాల నిర్వహణ కోసం ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలు ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వం అదే సమయంలో ఒక విషయం చెప్పింది. కేవలం ఈ కట్టడాలు మాత్రమే కాదు, రుషికొండ భవనాలు మాత్రమే కాదు, ఇదే కొండకి అవతల వైపు సముద్రం వైపు మరో 9 ఎకరాల భూమి కూడా ఉంది. దాన్ని కూడా మీకు అప్పగిస్తాం, రండి ఎలా చేసుకోవాలో మీ ప్రతిపాదనలు ఏంటో మీ ఆలోచనలు ఏంటో వచ్చి పంచుకోండి అని చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో అక్కడ ఉన్న హోటళ్ల స్థానంలో భవనాలు నిర్మిస్తే మొత్తం పర్యావరణాన్ని నాశనం చేశారన్నారు. మరి పక్కనే ఉన్న మరో 9 ఎకరాల భూమిని కూడా మీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తాం, అదే రుషికొండకు ఇటువైపు ఉన్న భూమిని అని ఏపీ టూరిజం శాఖే స్వయంగా ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలు ఆహ్వానించింది. మరి అప్పుడు పర్యావరణం నాశనం కాదా? అప్పుడు సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించడం కాదా? కొండను మరో 9 ఎకరాలు తొలిచేయడం కాదా? వీటికి మాత్రం సమాధానం లేదంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా వ్యవహరిస్తోంది తెలుగుదేశం పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి భిన్నంగా లైన్ తీసుకుంటోంది ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. మెడికల్ కాలేజీల నిర్వహణ అంటే డబ్బులు కావాలి, నిర్మించడానికి డబ్బులు అవసరం అవుతాయి, ఆ తర్వాత నిర్వహణ కూడా పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి ఉంటుందంటూ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరిస్తోంది. కానీ ఏపీ టూరిజం శాఖ లాభాల్లో ఉన్నాయి. ఈ హోటళ్ళన్నీ లాభాల్లో నడుస్తూ ఉన్నప్పుడు వీటిని తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారంటే రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఉద్దేశాలు ఏంటి అంటే లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల్ని కూడా వ్యవస్థల్ని కూడా తమకు కావాల్సిన ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనికి పెట్టేసి 10,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని నామమాత్రపు లీజు ప్రాతిపదికన ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడితే కొన్ని దశాబ్దాలుగా పెట్టేస్తే ఇక ఆ తర్వాత ఎప్పటికీ కూడా సాధారణంగా ఏమనుకుంటాంటారు, ఇది అమ్మడం లేదు కదా, లీజుకి ఇస్తున్నారు కదా అనుకుంటారు. 33 ఏళ్లకు 66 ఏళ్లకు లీజుకి ఇచ్చిన తర్వాత అవి గెలికి ప్రభుత్వానికంటూ వచ్చేదంటూ ఉండదు. ఇది ఇంకా చెప్పాలంటే ప్రైవేట్ వ్యక్తులు దోచుకోవడానికి చాలా సింపుల్ మెథడ్. అటు ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా పేరుకేమో లీజ్ అని చెప్తారు. మొత్తం శాశ్వతంగా భూములను అప్పగించడమే. 33 ఏళ్ళు 66 ఏళ్ళు అంటే ఆ తర్వాత మళ్ళా ప్రభుత్వం నుంచి రెన్యువల్ చేయించుకొని శాశ్వతంగా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. సో ఇప్పుడు 10,000 కోట్ల రూపాయల విలువైన హరిత హోటల్కు వాటికి సంబంధించి అనుబంధంగా ఉన్న ఆస్తుల్ని అన్నింటినీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తోంది అంటే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఏది కూడా
లాభాలు వచ్చేటివి కూడా ప్రభుత్వం చేతుల్లో ఉండకూడదు, తమకు కావాల్సిన ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉండాలి, ప్రైవేట్ వ్యక్తులకే లాభాలు రావాలి అన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందా అన్న ఒక అభిప్రాయానికి అయితే అవకాశం ఏర్పడుతోంది.